ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందుగా చాలామందికి చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉంటుంటాయి. మనకు తెలిసినటువంటి గురూజీ సిద్ధాంతి శ్రీ సుబ్రహ్మణ్యరాజు గారండి, శ్రీ షిరిడి సాయి జ్యోతిష్యాలయం. సో భార్యాభర్తల సమస్యలున్నా, సంతాన సమస్యలున్నా, పెళ్లి సమస్యలు, విద్య ఉద్యోగం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడినటువంటి ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి 9494242573కి కాల్ చేయండి. ఒక్క రోజులోనే మీకున్నటువంటి సమస్యలన్నీ దూరమవుతాయి. ఇక వీడియోలోకి వెళ్తే, చెయ్యి చాచి అడుగుతున్నాను బిడ్డ, నాకు మాట ఇస్తావా? ఈ అవకాశం వదులుకుంటే ఎక్కి ఎక్కి ఏడుస్తావు తల్లి. బాబా, ఎన్ని కష్టాలు నేను అనుభవిస్తున్నాను, నువ్వు చూస్తూ కూడా ఊరుకున్నావా? అన్నిటికీ నాకు విడుదల లేదా? అన్నింటికీ నాకు విడుదల ఇచ్చి మంచి జీవితం సంతోషకరంగా ప్రశాంతకరంగా నాకు ఇవ్వవా? అదే కదా నువ్వు అడుగుతున్నావు. నీకు సరైన సమాధానం ఇవ్వడానికి ఇప్పుడు నీ ముందుకు వచ్చాను బిడ్డ. నీకోసం ఈ మాట తప్పకుండా నువ్వు వినాల్సిన మాట. ఎక్కడ ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఏం చేయాలి, జీవితం అంటే ఏంటి, ఇవన్నీ తెలుపబడేది ఏ బడిలోనో, ఏ గుడిలోనో, ఏ పాఠశాలలోనో కాదు. జీవితం అంటే ఆకలిగా ఉన్నప్పుడు నీ వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అని తెలుస్తుంది. నీకు ఆకలిగా ఉన్నప్పుడు, నీ మనసు కష్టంగా ఉన్నప్పుడు మాత్రమే నీకోసం ఎవరున్నారు, ₹1 ఎవరిస్తారు, నీకు పిడికెడు అన్నం ఎవరు పెడతారు అనేవాళ్ళు నీ వాళ్ళు. అలాంటప్పుడు నిన్ను ఆదుకుని దగ్గరకు వచ్చేది ఎవరో మాత్రమే నీకు తెలుస్తుంది. ఇదే జీవితం. ఈ జీవిత పాఠాన్ని తెలుసుకోవడానికి ఎంతో అనుభవం ఉండాలి. జీవితంలో కష్టనష్టాలు ఎదుర్కొని జీవితంలో నిలబడే వాళ్ళే గొప్పవాళ్ళు. అలాంటి గొప్పవారి స్థానంలో ప్రతి ఒక్కరూ ఉండాలి బిడ్డ. అలాంటి వాటిలో నువ్వు ఉండాలి. జీవితం అంటే మనిషి అన్నాక ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కష్టం ఉంటుంది, ఒక్కో రకమైన ఇబ్బంది ఉంటుంది. వాటన్నింటినీ తట్టుకొని ఎదుర్కొని నిలబడేవారే నిజమైన మనిషి. కాబట్టి అలాంటి గొప్ప స్థాయిలో నువ్వు ఉండాలి కదా. కష్టమని వచ్చినప్పుడు ఎవరు నీ దగ్గర ఉన్నారో వాళ్ళే నీ వాళ్ళు అని చెప్పాను కదా. అలాంటప్పుడు అలాంటి వాళ్ళని ఇప్పటికీ వదులుకోకు. ఆకలితో ఉన్న నీ కడుపు ఎప్పుడు ఏం చేయాలి అని నీలో ఉన్న ప్రతిఫలాన్ని కూడా బయటపెడుతుంది. నీ వాళ్ళు ఎవరు అని తెలపడం కాకుండా నీలో ఎంత టాలెంట్ ఉంది, నీలో ఎంత ప్రతిభ ఉంది, నువ్వు ఏం చేయగలవు అనేది కూడా బయటపెడుతుంది. అలా ఆకలిగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలని నీ వల్ల ఏమవుతుందో ఆ విషయాన్ని చేస్తావు కదా, అదే నీ ప్రతిభ. ఆ ప్రతిభను బయట పెట్టించగలిగేది ఆకలి మాత్రమే. అందుకే ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే నీ వాళ్ళు ఎవరు అని తెలిపేదే ప్రతిభ. కాబట్టి ఆ సమయంలో నువ్వు ఏదైతే చేయగలుగుతావో అదే నీ ప్రతిభ. అందులో నువ్వు ముందుకు వెళ్ళి మంచి స్థాయికి సాధించాలి, మంచి స్థాయికి చేరాలి అనేది నీ యొక్క పట్టుదల, కృషి మీద ఆధారపడి ఉంటుంది. ఆకలిగా ఉన్నప్పుడు ఎవరూ సాయం చేయనప్పుడు అలాగే నీలో ఉన్న ప్రతిభ బయటపెట్టి నువ్వు కష్టపడితే అప్పుడు నీలో ఉన్న వైరాగ్యం గొప్ప స్థాయికి చేరుతుంది. వీటన్నింటినీ బయటకు తీసి నువ్వు గొప్ప లక్ష్యాన్ని చేరుకోవాలన్నదే నా ఆశ. అందుకే నీలో ఉన్న ప్రతిభను బయటకు తీయడానికి నీ దగ్గరకు వచ్చానమ్మా. నీలో ఏ ప్రతిభ ఉంది, నీలో ఎంత సామర్థ్యం ఉంది అనేది నీకు తెలియదు బిడ్డ. జీవితంలో ఎప్పుడు ఏం కావాలనేది నీకు రాసిపెట్టే ఉంటుంది. ఏది ఎంతకాలం ఉండాలో అది అంతకాలమే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే వదిలిపోతుంది. ఇందులో దీన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒకటే. ఉన్నంత వరకు నీతో ఉన్నవారిని నీ విలువ తెలుసుకొని జీవించడం మాత్రమే. అది మనుషులైనా వస్తువులైనా. ఎప్పుడైనా మనుషుల్ని బాధ పెట్టవద్దు, వస్తువుల్ని ఆలస్యం చేయవద్దు. నీకై దగ్గరికి వచ్చిన ఏ విషయం కూడా నువ్వు ఆలస్యం చేసినప్పుడు అది తప్పకుండా దూరం అవుతుంది. దాని విలువ తెలిసినప్పుడే కదా అది నీకు దగ్గరవుతుంది.
కాబట్టి ఈ ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకోవాలి. ఓపికగా ఉన్నప్పుడు ఓడిపోవడం జరగదు. ఓపిక లేనివాడు గెలవడం కూడా జరగదు. కష్టం లేనివాడు సంపాదించడం నిలకడగా వాళ్లకు సంపాదన కూడా ఉండలేదు. కాబట్టి కష్టపడి సంపాదించింది ఎప్పటికీ వదలదు. నేను చెప్పేది ఒక్కటే, ఓపికగా ఉండు. ఎప్పుడూ ఓడిపోవు. కష్టపడి సంపాదించు. ఆ సంపాదన నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళదు. ఎవరు ఏం చేసినా నీ కష్టార్జితం నీ దగ్గరే ఉంటుంది. అది సులభంగా వచ్చేది డబ్బులైతే ఈజీగా వెళ్ళిపోతుంది. అప్పుడు అది వెళ్ళిపోయినప్పుడు నీకు బాధ అనేది అనిపించదు. నువ్వు కష్టపడి సంపాదించింది ఒక్క రూపాయి పోయినా నువ్వు విలవిల్లాడిపోతావు. ఎందుకంటే నీకు అది కష్టార్జితం కాబట్టి. అందువల్ల కష్టపడి సంపాదించడానికి విలువలు ఎక్కువ అని ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, మరెన్నో కొలతలు, నువ్వు పెట్టే ఈ జీవితంలో, నువ్వు ఉండే ఈ జీవితంలో ఎన్నో పరీక్షలు, అన్నింటినీ నువ్వు గెలిచినా ఓడినా చింతించవద్దు. నీకు దొరికేదాన్ని తప్పకుండా తగ్గించుకో. నువ్వు అన్నింటినీ తట్టుకునే శక్తిని ప్రసాదించమని మాత్రమే భగవంతుని కోరు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని కోరితే భగవంతుడు ఎప్పుడూ ఇవ్వడు తల్లి. నువ్వు సంపాదించాలి, నువ్వు ప్రయత్నించాలి, నువ్వు కృషి చేయాలి. అలాంటప్పుడు మాత్రమే అది నీకు దక్కుతుంది. కాబట్టి నీకు అది దక్కేలా, అది దక్కించుకునేలా నాకు మనోధైర్యాన్ని, శక్తిని ఇవ్వు అని మాత్రమే నువ్వు భగవంతుని కోరు. అప్పుడు భగవంతుడు కూడా నీ మాటని మంచిగా మెచ్చుకుంటాడు. నీకు కావాల్సింది నీకు అందిస్తాడు. ఈ మాటలన్నీ నీకు చెప్పడానికే ఈరోజు వచ్చి తప్పకుండా నీకు నీ సొంతం చేస్తాను బిడ్డ. ఒక్క విషయం బాగా శ్రద్ధగా గమనించు. నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు అద్దంలో నీ ప్రతిబింబం ఏదైనా ఉంటే, మరక అనేది ఏదైనా ఉంటే వెంటనే అద్దాన్ని కొట్టవు కదా, నీ ముఖాన్ని పాడు చేసుకోవు కదా. ఆ అద్దం మీద ఉన్న మరకను మాత్రమే తుడుచుకుంటావు. అంతే కదా. అలాగే నీ దగ్గర ఉన్న కొరతల్ని ఎత్తి చూపించే వాళ్ళు చూపిస్తూనే ఉంటారు. నీ కొరతల్ని ఎత్తి చూపించినా పర్వాలేదు. నువ్వు నీ కొరత ఉన్నప్పుడు నువ్వు సరి చేసుకో. వాళ్ళ మీద కోపం తెచ్చుకొని తొందరపడి వాళ్ళ మీద మాటలు అనే అవసరం లేదు. నీ దగ్గర ఉన్న పొరపాట్లను సరి చేసుకుంటే చాలు. అందరూ ఊరికే చెప్పరు కదా. కొరతలు కొందరు నువ్వు మార్చుకుంటావని చెబుతారు, మరికొందరు తిప్పికొచ్చినట్టు చెబుతారు. అలా ఎవరు చెప్పింది ఎంతైనా సరే, కాకపోయినా నీలో ఏదైనా కొరత ఉంటే ఆ కొరతని మార్చుకో. నీకు ఏదైతే మంచి కలుగుతుందో అది మాత్రమే నువ్వు తీసుకో. నిజంగానే నీలో ఏదైనా కొరత ఉంటే వాటిని సరి చేసుకుంటే నీ జీవితం చాలా బాగుంటుంది. నీకైతే ఏదైతే మంచిగా ఉంటుందో అది మాత్రమే చూడు. నిజంగానే నీలో ఏదైనా లోపం ఉందనుకో, దాన్ని సరి చేసుకో. అలా కాకుండా వాదనకు దిగావనుకో, బంధము అనేది ఎవరూ ఉండరు. మనుషులంటేనే అవి ఏదో ఒక కొరత అనేది ఉంటుంది తల్లి. నువ్వు అనుకునేది అంతా వాడి దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉంటే నిన్ను వదిలి వెళ్ళిపోతారు. ఎందుకంటే మనుషుల మాటలు తీసుకోవడానికి అలవాటులో పడి ఎవరో ఒకరి మీద నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని ఏదో ఒక రోజు నిన్ను నేరుగా చెరవేస్తుంది. అందుకని అది ఎవరుగా ఉన్నా సరే, నీ బంధమైనా, నీ స్నేహమైనా, నీ మాటలను అదుపుగా ఉంచుకో. అలాగే నీ మాటల్ని కొంచెం నువ్వు మంచి మాటలుగా మాట్లాడు. మనసు బాగున్నప్పుడు దానిని సులభంగా తీసుకువచ్చి, బాధగా ఉన్నప్పుడు చెబితే వెంటనే దాన్ని ఉత్సాహపడిపోదు. నీ మనసు కృంగిపోయినా నీ మనసును బలపరుచుకోవడం అంటే కష్టం కదా. అందుకని మనసును నిదానంగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి. అది నవ్వైనా సరే, ఇతరులకు నువ్వు చెప్పిన అదే ఒక సందర్భాన్ని ఎదుర్కోవాలి కదా. అందుకని ఇతరులకు కూడా నువ్వు ఏమీ అనవద్దు. నీ తప్పు లేక నువ్వు చేసిన దోషాలకు తుడిచివేసిన క్షత్రి మీ బాబాకు ఉంది. కానీ నువ్వు చేసే పుణ్యం నేను తగ్గించలేను. నీ పుణ్యం మాత్రం ఇంకా ఎక్కువగా పెరిగేలా చేస్తాను. అందుకని చెడు పక్కన పెట్టి ఎల్లవేళలా మంచి మాత్రమే చెయ్యి. మంచిని మాత్రమే తలువు. నీ భవిష్యత్తు బంగారుమయంగా నేను మారుస్తాను. నీ మనసు గాయపడినప్పుడు మంచిగా మారుతుంది. కొన్నిసార్లు మౌనంగా ఉండాలని, అప్పుడు ప్రతి విజయానికి నీ మౌనం కారణమవుతుంది బిడ్డ.
మనిషికి సంతోషం ఇచ్చేది డబ్బు, నగలు, ఆస్తి కాదు, ప్రేమాభిమానంతో కూడిన బంధాలే. మంచి బంధాల దగ్గర చేసుకుంటే మంచి దారి కూడా దొరుకుతుంది. నీకు తోడుగా నీ బాబా ఉండి నీ ప్రార్థనని నెరవేర్చి పెడతాను. నీ దగ్గర ఏది ఉందో దానితో నువ్వు తృప్తిపడు, అదే నీ స్థాయి అని గుర్తించుకో. నీ స్థాయిని మించి నువ్వు ఎదగాలని అనుకుంటే ప్రతి అవకాశాన్ని వాడుకో. నీకు దొరికిన వాటిని, వాటి విలువలు తెలుసుకొని వాటిని ఎలా సద్వినియోగపరుచుకోవాలో తెలుసుకో. సులభంగా నువ్వు పైకి ఎదగాలని నీ తెలివితేటలకు పదును పెట్టు. లేని దానికోసం ఎప్పుడూ ఆరాటపడవద్దు. ఉన్న దాంట్లో తృప్తిపడు. అతి త్వరలో నీ దగ్గర లేనిది, నువ్వు ఆశపడింది నీ దగ్గరికి చేరుస్తాను. మంచి మార్పుని నీ భవిష్యత్తులో ఇస్తాను. అతి త్వరలోనే జీవితం ఎదురు చూసే మార్పు నువ్వు ఆశ్చర్యపోయేలా అందిస్తాను బిడ్డ. కాబట్టి ఈ సాయి మీద నమ్మకంతో నీకు అంతా మంచే జరుగుతుందని గుర్తుపెట్టుకో. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి చేతలు, నమ్మకాన్ని మాత్రమే నింపుకో. ఒక్కొక్కరికి నీకు ఇష్టమైనది దూరమైనా కూడా నువ్వు బాధపడవద్దు. దానికి మించినది నీ సాయి నీకు అందిస్తాడని గుర్తించుకో. ఏది చూసి కూడా భయపడవద్దు, దిగులు పడవద్దు. జరిగేది మారిపోదు కదా. లేని దానికోసం వెతికే బదులు ఉన్న దాంట్లో సంతృప్తి పడ్డావనుకో, నీ మనసు తేలిక పడుతుంది. అంతేకాకుండా నీ యొక్క సంతోషం రెట్టింపు అవుతుంది. నీ యొక్క సంతోషం వ్యక్తం అవడమే కదా నీకు ముఖ్యం. జీవితాంతం ఆనందంగా ఎలా ఉండాలని ఆలోచించు. ప్రతి దానికి నువ్వు చిరాకుపడి, కోపపడి, అలాగే బాధపడి నిన్ను నువ్వు కష్టపెట్టుకోవద్దు. ఇలా జీవితం భగవంతునిది ఇచ్చింది ఆనందంగా జీవించడానికి. కాబట్టి జీవితాన్ని అందంగా, ఆనందంగా జీవించు. ఈ సాయి ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.